క్రీస్తు బోధించినటువంటి విషయాలతో పాటు చేసిన కార్యాల్లో లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒకే అధ్యాయంలో చాలా విషయాలు జరిగినాయి. దాంట్లో రెండు సన్నివేశాలు, చివరిగా చెప్పబడిన రెండు సన్నివేశాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ, 12 సంవత్సరాల యాయూరు కుమార్తె. దీంట్లో రెండు లోతైనటువంటి సత్యాలు, ఆ దినాల్లో జరిగినటువంటి సత్యం ఈ దినాల్లో మనము దీన్ని మన జీవితాలకి ఎలాగా మనము అన్వయించుకోవాలి. ఈ సన్నివేశంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్ట్రాంగ్, చాలా బలమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆమె విశ్వాసాన్ని మనకి తెలియచెప్పడానికి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆమె యేసుని టచ్ చేసింది. దీన్ని తెలుగులో ఏ విధంగా చెప్దామా అని చెప్పి నేను కొంత ఆలోచన చేశాను. కానీ ఈ రోజుల్లో చాలాసార్లు మనం ఏదైనా ఒక సన్నివేశం జరిగినా, ఎవరైనా మనతో మాట్లాడినా, ఎవరైనా మనతో కౌన్సిల్ చేసినా, ఆ మాటలో నన్ను టచ్ చేసినాయి అని అంటూ ఉంటాం మనం. లేకపోతే వాళ్ళ యొక్క వివరణ వారు తెలియచేసింది, నా హృదయాన్ని తాకింది, నాకు స్పందన ఇచ్చింది, లేకపోతే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది, నన్ను టచ్ చేసింది అనేటువంటి మాటను మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ ఈమె చేసినటువంటి ఈ పనిని యేసు ఏమంటున్నాడంటే, నన్ను తాకింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దీనిలో మొట్టమొదటి ప్రశ్న, మనము ఆరాధనకు వస్తున్నటువంటి క్రైస్తవులు, ఈ ఆరాధనలో ఉన్నటువంటి విశ్వాసులు, క్రీస్తు విశ్వాస ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనం ఆయన్ని టచ్ చేస్తున్నామా? ఆయన ఆ టచ్ని నీ జీవితపు విశ్వాసం ద్వారా, నీ నమ్మకం ద్వారా, నీ యొక్క ఆలోచనల ద్వారా, నీ యొక్క పనుల ద్వారా, నీ యొక్క యేసుని ఆరాధించడం ద్వారా, ఆర్ యూ టచింగ్ జీసస్? తండ్రి తన కుమార్తె కొరకు వచ్చి, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, పవర్ ఉన్న వ్యక్తి. పవర్ అంటే సినగోగు అధికారి అనేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తి మటుకు కాదు. ఈజ్ సో పవర్ఫుల్. ఇక్కడేమో 12 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్న వ్యక్తి ముట్టగానే యేసులోంచి శక్తి వెళ్తే, లోకానుసారంగా ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి వచ్చి ఆయన పాదాల దగ్గర పడతా ఉన్నాడు ఒకే స్టోరీలో. ఈ కంపారిజన్ చూస్తూ ఉంటుంటే, అతను శక్తివంతమైనటువంటి ఆ వ్యక్తి వచ్చి పాదాలను పట్టుకుంటున్నాడు. దేర్ ఈజ్ అగైన్ ఎ టచ్. దీన్ని బట్టి మీకు అర్థమవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, మన జీవిత పనుల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన ఆరాధన ద్వారా మనము ఆయన్ని అంగీని ముట్టుకున్న, పాదాలు ముట్టుకున్నటువంటి ఈ ఇద్దరు వలె ప్రతి దినము ఆయన్ని మనం టచ్ చేయగలుగుతున్నామా? మన మాట, మన స్పందన, మన బాడీ లాంగ్వేజ్, మన భాష, మన యొక్క పనులు, మన చుట్టూ ఉన్న వారికి మనం సహాయం చేసి, మన చుట్టూ ఉన్న వారితో మన స్పందన, వారి అవసరతలను టచ్. వెన్ యూ టచ్ యువర్ నైబర్, నీ పొరుగువాని యొక్క హృదయాన్ని నువ్వు తాకితే ఎవరిని తాకినట్టు అనమాట? యేసుని తాకినట్లే. నీ పొరుగువాని అవసరతను నువ్వు గ్రహించగలిగి, వాటిని నువ్వు ఆలోచించగలిగితే ఆయన పాదాలని నువ్వు టచ్ చేసినట్టే. ఏ విధంగా నేను టచ్ చేయగలం ప్రభా? ఈ స్టోరీలో డీప్గా వెళ్ళడానికి బదులు నేను మిమ్మల్ని ఇక్కడే ఎందుకు ఆపానంటే, ఇక్కడే మీకు వివరణ ఆలోచన చేయమని ఎందుకు కోరుతున్నానంటే, మనము యేసు పాదాలు కానీ, యేసు అంగీని కానీ అప్పుడు ముట్టుకున్నటువంటి వారిలాగానే ఈరోజు కూడా మనం ముట్టుకోగలం అనేటువంటి సత్యాన్ని క్రైస్తవులుగా మనం గ్రహించాలి. ఎలాగా? నీ కుటుంబం, నీ పొరుగువారు, నీతో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారిని నువ్వు వారి అవసరతకి నీ ప్రేమపూర్వకమైన మాటలు, నీ యొక్క దేవుడిచ్చినటువంటి దాంట్లో సహాయకరమైనటువంటి మనస్సు,
వారి పట్ల ఆలోచన కలిగి ఒక చిన్న పనిని నువ్వు చేసినట్లయితే యూ హ్యావ్ టచ్ జీసస్. నువ్వు యేసుని తాకావు. తాకగానే ఏం జరిగింది ఇక్కడ? తాకగానే ఇక్కడ ఏం జరిగింది? ఏమంటున్నాడు యేసు? నాలో నుంచి కొంత శక్తి, పవరు వెళ్ళిపోయినట్టుంది. పవర్ అంటే యేసు పవర్ను కూడా మనం గ్రాప్ చేయగలం అన్నమాట. డెఫినెట్గా యేసుకు నచ్చిన పనిని మీరు చేస్తే యు ఫీల్ ద పవర్. అదే పవర్ని అక్కడ 12 సంవత్సరాల ఆ యొక్క రుగ్మతో ఉన్నటువంటి స్త్రీ వెంటనే యేసులోంచి పవర్ వెళ్ళినట్టు తెలిసింది. ఆమెకు స్వస్థత వచ్చినట్టు కూడా ఆమె గ్రహించింది. కాబట్టి చర్చిలో ఒక 100 మంది ఉన్నా, ఈ 100 మందిలో ఒక్కళ్ళైనా వాళ్ళు యేసుని టచ్ చేశారనే ఫీలింగ్ యేసు కలిగితే ఎంత సంతోషం. ఇక్కడున్న చేరిన వారు అందరిలో వాళ్ళు ఉదయమే ఒక్కళ్ళకన్నా మనం చేసిన పని వల్ల యేసుని మనం టచ్ చేస్తున్నామా? ఇవాళ మధ్యాహ్నం గల మనం ఎవరినన్నా ఒకరికి పట్ల మనం క్రియ చూపించడం వల్ల యేసు అంచుని మనం తాకామా? ఎవరి పట్లన్నా మనము నిందతో కూడిన మాట కాకుండా ప్రేమతో కూడిన మాట మధ్యాహ్నం టీ టైంలో చేయడం వల్ల యేసు అంచుని తాకామా? ఎవరికన్నా ఉన్న అవసరతను గ్రహించి మన దగ్గర లేని సందర్భంలో కూడా ఆలోచన చేసి ఉదారమైనటువంటి మనసుతో వెంటనే అది అవసరమేమో అనేటువంటి దానికి ఒక అడుగు వేయడం వల్ల యేసు అంచుని మనం తాకేమా? ఇది మన దిన ప్రక్రియ. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. అద్భుతం. నన్ను ముట్టింది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగు. ఎక్కడ నిన్నెవరు ముట్టుకున్నారయ్యా, నిన్నెవరు ముట్టుకున్నారు, ఇంతమంది పడిపోతుంటే నిన్నే ఎవరో ముట్టుకున్నారంటావేంటి అనే పరిస్థితి వచ్చినప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారుగా, నువ్విదేంటయ్యా ప్రశ్న? ఇలాంటి ప్రశ్నలకు ముందు ఉంటాడు పేతురు. వెంటనే ఉన్నాడు, కిక్కిరిసి జనం నీ మీద పడిపోతూ ఉంటుంటే ఇదేం ప్రశ్నయ్యా అనగా యేసు, ఎవరో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. అంత బ్యూటిఫుల్ సెంటెన్సో తెలుసా? ప్రభావము నాలో నుంచి వెడలిపోయానని నాకు. ఇప్పుడు మనం అందరం ఎవరిలా ఉండాలన్నమాట? యేసుక్రీస్తులో ఉన్న ప్రభావాన్ని లాగేసుకునేటటువంటి క్రైస్తవులుగా ఉండాలి మనం. యేసుక్రీస్తులో నుండి మన ఆలోచనల ద్వారా ఆయన మనసుని టచ్ చేసి ఆయన ప్రభావాన్ని మనం గ్రాస్ప్ చేసేవాళ్ళగా ఉండాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా యేసు ప్రభావాన్ని మనం మన మనసులో లోపల ఎంత తుఫానులు ఉండొచ్చు, ఎన్ని కెరటాలు ఉండొచ్చు, ఎంత ఉగ్రరూపం లోపల ఉండొచ్చు, ఎన్ని వాల్కెనోలు లోపల బర్స్ట్ అవుతూ ఉండొచ్చు. నీ మనసులో అన్నీ జరుగుతున్న ఒక 20 ముందు నువ్వు కూర్చున్నావంటే వాళ్ళు చూడగలిగింది ఏంటంటే నువ్వు యేసు ప్రభావం లాగుతున్న క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా వాళ్ళ కళ్ళల్లో కనపడాలి. నీలో ఉన్న అంతరంగికమైనటువంటి అనేక అలలతో నీ పరిస్థితి ఉన్నా నువ్వు క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా బ్రతుకుతే నీవు నీ కళ్ళల్లోనూ, నీ ముఖంలోనూ, నీ బాడీ లాంగ్వేజ్లోనూ ఎదుర్కొన్న వ్యక్తులు, మూడో వ్యక్తిగా ఉన్న నీవు ఇక్కడున్న ఎవరివో లాగా కూడా కాకుండా, ముగ్గురులో కూర్చున్నటువంటి వ్యక్తినైనా నేనే ముగ్గురు ముందు కూర్చుని నా ఎదురుగుండా వచ్చి ఒక సంతోషమో, దుఃఖమో, ఒక బాధో, ఒక శ్రమో పాలు పంచుకుంటుంటే నా మొహం ఎక్కడో పెట్టుకుని ఎక్కడో ఉన్న గాడిద గురించి ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళకి నేను యేసు ప్రభావం కలిగి లాగేవాడిలాగా వాళ్ళకి కనబడనా? కనబడను. నాకు ఎన్ని పనులున్నా, ఎవరి మీద కోపం ఉన్నా, ఆ సమయంలో నేను ఎంత విస్తారమైన ఆలోచనలు కలిగినా నా ఎదురుగున్న వారికి ఉన్నప్పుడు
నా యేసుక్రీస్తు అంగీని టచ్ చేసేటువంటి వ్యక్తిగా ఉంటే, యేసులో నా ప్రభావం నా మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి నేను క్రీస్తుని చూపించగలను. అంతమందిలో ఈమె ఏమి చూపిస్తుందో తెలుసా? అప్పుడు ఏం చూపిస్తుంది చూడండి అక్కడ వాక్యంలో. తాను మరుగై ఉండలేదని దేవుని ఎదుట ఏది కూడా ఆగదు సుమి. నీ యాటిట్యూడు నలుగురిలో క్రీస్తు కలిగిన యాటిట్యూడా, క్రీస్తు లేని యాటిట్యూడా మరుగై ఉండదు, దాగదు. మనుషులమైన మనమే మూడో వ్యక్తి ముఖాన్ని చూసి మనతో అంగీకరిస్తున్నారా, మనం మాట్లాడుతుంది వినకుండా యాక్ట్ చేస్తున్నారా, మనం చెప్తుంది గర్వంగా బుర్రుందా, చాలా న్యాచురల్ తెలిసిపోతుంది కదండి మనకి. దట్ ఈజ్ సైకాలజీ. సో ఆమె గ్రహించింది ఏంటంటే, ఆమె గుర్తించింది ఏంటంటే, అమ్మో నేను చేసింది, నాకున్నది, నా పరిస్థితి మరుగై ఉండలేదు. గాడ్ సీస్. దేవుడు ఈ చిన్నయే చూస్తాడు. దేవుడు చూస్తున్నాడు అంటే మనం అనుకుంటాం పైన బైనాక్యులర్స్ పెట్టుకుని, టెలిస్కోప్ పెట్టుకుని ఏదో చూసేస్తాడని కాదు. నువ్వు చేస్తున్న చిన్న క్రియల్ని ఆయన చూస్తాడు. ఆమె చిన్న యేసు అంగీనే ముట్టుకుంది అక్కడ. ఆయన ఆగాడు. అయితే ఆమె జవాబు మనసులో జరిగింది ఏంటో తెలుసా? ఆమె హృదయ స్పందన ఏంటో తెలుసా? ఆ స్పందన మనం గ్రహించాలి ఇక్కడ. నీకు నాకు ఉండే హృదయ స్పందన ఏంటో తెలుసా? దేవుడికి ఏది మరుగై ఉండదు. దట్ ఈజ్ హర్ యాటిట్యూడ్, ఆమె యాటిట్యూడ్. మనం ఒకటే చూస్తాం, అంగీ స్వస్థత చూస్తున్నాం, కానీ ఇక్కడ దేవుడికి కావాల్సింది ఏంటంటే హృదయ మార్పు, హృదయ టచ్, నీ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. ఆ సందర్భంలో అరే నా బిడ్డ, నేను ఆశీర్వదించినటువంటి బిడ్డ, నేను ఆరోగ్యం ఇచ్చినటువంటి బిడ్డ, ఇంకొక ఎదురుగా ఉన్నటువంటి బిడ్డ అవసరంతో ఉంటే ఈ క్రైస్తవ బిడ్డకి స్పందన లేదేంటి అనే యాటిట్యూడ్ మనకి ఉండకూడదు. అదే ఎందుకంటే మనం ఆ టైంలో వాళ్ళతో మనం స్పందించట్లేదన్న విషయం మన ముందున్న వాళ్ళు గ్రహిస్తారు, దేవుడు కూడా గ్రహిస్తాడు. ఆయనకు మరుగై ఉండదు. ద ఫస్ట్ రిఫ్లెక్షన్ ఏంటంటే, ఈ 12 సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడి, రుగ్మతతో ఉండి, అనారోగ్యంతో ఉండి, బలహీనంతో ఉండి, ఈ బలహీన పరిస్థితుల్లో బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయక, సరైనటువంటి ఆరోగ్యం లేక, ఈ రక్తస్రావంతో ఇంత కాలం ఉండి ఇంత వీక్గా ఉన్న మనిషి కూడా ఏం గ్రహించిందో తెలుసా? దేవుడికి మరుగైంది ఏది. ఈవెన్ హర్ మైండ్ ఈజ్ వీక్, హర్ అండర్స్టాండింగ్ ఈజ్ వీక్, హర్ హెల్త్ ఈజ్ వీక్. ఆమెలో బ్లడ్ లేదు. ఇలాంటి సందర్భంలో కూడా ఆమె హృదయం ఎంత జాగ్రత్తగా ఆలోచించిందో చూడండి. అది ఆయన యేసు కోరుకునే టచ్ ఏంటంటే, దేవునికి మరుగైంది ఏది లేదు అనేటువంటిది ఆమె అక్కడ గ్రహించింది. ఆ స్త్రీని చూచి ఆమె ఏం చేస్తుంది? వణుకుచూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఏం పడ్డది? ఆయన పాదముల ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెను, వెంటనే తాను ఎలాగ స్వస్థపడ సంగతి ఆమె ఎంటర్ అయినప్పుడు ఎలా ఎంటర్ అయింది? చాలా సీక్రెట్గా, ఎవరికీ తెలియక ఆ జనసమూహంలో నెమ్మదిగా వచ్చి సీక్రెట్గా ముట్టుకున్న ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది? పబ్లిక్గా చెప్తుంది తనకు జరిగిన కార్యాన్ని. చాలా సీక్రెట్గా దేవుని దగ్గరకు వచ్చి కొంతమంది మేళ్ళు పొంది మళ్ళీ సీక్రెట్గానే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు యేసుని టచ్ చేయలేరు. వాళ్ళు యేసుని టచ్ చేసిన వ్యక్తులు కాదు. దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేళ్ళని నెమ్మదిగా కొంచెం కింద పెట్టుకుని, మేలు పొందిన తర్వాత కూడా కొంచెం కింద పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించండి. అంటే దే ఆర్ నాట్ యేసుక్రీస్తు హృదయాన్ని తాకేవాళ్ళు కాదు. వాళ్ళు దే నెవర్ టచ్ జీసస్ హార్ట్. ఈమె ముందుగానే గ్రహించింది, ఇది మరుగై ఉండదని చెప్పి ఆలోచన చేసింది. అందరి ముందు తనకు జరిగింది ఏంటో సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టెనో, వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచేస్తాను. అందుకు ఆయన, కుమారి
ఇక్కడేమో జరిగింది స్వస్థత, ముట్టుకుంది ఆయన యొక్క అంగీన, టచ్, చేంజ్ ఆఫ్ హార్ట్, పబ్లిక్గా ఒప్పుకోవడం, ఇది చేస్తే కుమారి నీ విశ్వాసము నిన్ను, నా అంగీ ముట్టుకున్నావు కాబట్టి అయ్యింది, నా కర్చీఫ్ కొనుక్కుని ముట్టుకున్నావు కాబట్టి నీకు అయ్యింది, నా చాప కొనుక్కుని నువ్వు దాని మీద ప్రార్థన చేసుకున్నావు కాబట్టి అయ్యిందని ఈ లోక సంబంధమైన ప్రసంగికులు ఉన్నటువంటి ఈ దరిద్రపు మోకకి సమాధానం ఇదే. అది ఎవరి వల్ల జరిగింది? యువర్ ఫెయిత్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. లోకం షౌటింగ్ పీపుల్, షౌటర్స్, బ్లాస్ఫమీ, తప్పుడు సమాచారం, మనుషుల్ని ఆకర్షించేటువంటి ఈ ప్రస్తుత సువార్త విధానంలో యేసు ఏం చెప్తున్నాడంటే, నేను కాదమ్మా, నా అంగీ కాదమ్మా, నా కర్చీఫ్ కాదమ్మా, నా చాప కాదమ్మా, నా నీరు ద్రాక్షరసంగా మారిపోవడం కాదమ్మా, దట్ ఈస్ ఆల్ బుల్లిష్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచాలి. ఇది క్రైస్తవ విశ్వాసపు ప్రయాణం. దానికి ఎవరు సమాధానం చెప్పారు ఇక్కడ? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచాలి. ఎక్కడైనా దేవుడు మన జీవితాల్లో మేలు చేసినా, తిరిగి కార్యాలు చేసినా, తిరిగి మనకి ఆరోగ్య పరిస్థితుల్లో మన ప్రార్థనకి, మన సంఘంలో చేస్తున్న మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తున్నా, మనమందరం గమనించుకోవాల్సింది, మనం దేవునికి చేసిన విన్నపముతో పాటు ఆ వ్యక్తి యొక్క విశ్వాసమే దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇది సత్యం.